హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. రైస్లోకైనా చపాతీలోకైనా ఈ గోరుచిక్కుళ్ళతోటి మసాలా కర్రీ చాలా బాగుంటుందండి. ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా గోరుచిక్కుళ్ళు ఇలా మీడియం సైజుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడానికి లేట్ అవుతుంది, కానీ కర్రీ మాత్రం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేసి గ్లాస్ నీళ్ళు పోసి గోరుచిక్కుళ్ళని ఉడికించుకోవాలండి. చిటికెడ పసుపు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 స్పూన్లు వేరుశనగ పప్పులు వేసుకోవాలి. పచ్చివేనండి, వేయించినవి కాదు. తర్వాత 1 స్పూను ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత గోరుచిక్కుడుకాయలు ఉడికినాయండి. చూడండి, మనం చేత్తో పట్టుకుని చూస్తే ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3-4 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర వేసుకుని చిటపటమన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ 1, 4 పచ్చిమిర్చి వేసుకుని వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న 3 టమాటాలు వేసుకోవాలి. టమాటాలని బాగా మగ్గించాలండి. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గటం కోసమని 2 స్పూన్లు రాళ్ళుప్పు వేసుకోవాలి. టమాటాలని మూత పెట్టేసేసి బాగా మగ్గించుకోవాలి. మీరు మిక్సీ పట్టుకునైనా కానీ టమాటాలను వేసుకోవచ్చండి. చూడండి, 5 నిమిషాలకి టమాటాలు బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న ధనియాలు, ఎండు కొబ్బరి, అలాగే వేరుశనగ పప్పులు పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసి కర్రీ చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే ఈ కర్రీ అద్దిరిపోతుందండి. బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు. చూడండి, నేను 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. మంచిగా వేగింది. ఇలా వేయించుకుంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఇలా అంతా కలపాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయలు వేసుకోవాలి. వాటర్తో సహా వేసేసుకోండి. తర్వాత మిక్సీ జార్లో చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. మీరు ఇంకా కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఇంకా కొంచెం నీళ్ళు పోసుకోవచ్చండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి 5 నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, ఆయిల్ ఇలా సపరేట్ అయింది కదా, ఈ మాత్రం గ్రేవీ ఉండాలండి. తర్వాత చిన్న స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవటమేనండి. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా. నేను చేసి చూపించిన ఈ గోరుచిక్కుడుకాయలతోటి మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.